మొత్తం మునిగిపోయిన ఇంటికి వెళ్లి మీకేం కావాలని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఇదే. ఫుడ్ అయితే 3 పూట్లా ఇస్తున్నారు, కానీ వరద వచ్చిన కానించి ఒకే బట్టలతో ఉండడం వల్ల వాసన వస్తుందయ్యా. అందుకే మా టీం అందరం డిసైడ్ అయ్యి వాళ్ళ కోసం బట్టలు కొన్నాం. బట్టలు అంటే ఏదో చీర దుప్పటి కాదండి, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సరిపడే 8 ఐటమ్స్ వాళ్ళకి అందించాం. ఇలా 10, 5 కాదండి, సుమారుగా 500 ఫ్యామిలీస్ కి చేసాం. మొదటి ఏరియాలో ఎక్కువ క్రౌడ్ ట్రాఫిక్ ఉండడం వల్ల మొత్తం అక్కడే పంచలేకపోయాం. ఎవరి ఇళ్ళు అయితే బాగా మునిగిపోయాయో వాళ్ళని కొన్ని స్కూళ్ళల్లో పెట్టడం జరిగింది. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఐటమ్ పంచడం జరిగింది. మీరు వేసిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తా, అవసరమైతే నా జోబులోంచి రూపాయి తీస్తానే తప్ప మీ రూపాయి దాచుకునే వ్యక్తిని కాదండి. ఇంట్లో పండగలన్నీ వదిలేసి తెలియని ప్లేస్కి వెళ్ళి తారుమారుగా తిరుగుతున్నాం. కుదిరితే సపోర్ట్ చేయండి, ఇంకో 10 మందికి సహాయం చేస్తాం. ఇంకో 4-5 రోజులు మేము విజయవాడలో ఉంటాం. కుదిరినంత వరకు కొంతమందికి సహాయం చేస్తాం. ఇప్పటి వరకు నాతో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.